ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 49వ అధ్యాయాన్ని చదువుకుందాం. సర్వ ప్రజలారా ఈ విషయం వినండి, లోక నివాసులారా మీరంతా ఈ సంగతి చెవిని పెట్టండి. అల్పులు, అధికులు, ధనికులు, పేదలు అందరూ ఆలకించండి. తెలివైన మాటలు నా నోరు పలుకబోతున్నది, నా హృదయంలోని తలంపులు వివేకం గలవి. నా చెవులకు సోకుతున్న సామెత మీద నా మనసు పెట్టి తంతివాద్యం వాయిస్తూ పొడుపు కథ విప్పుతాను. నన్ను పగలగొట్టదలిచేవాళ్ల దుష్కృత్యాలు నా చుట్టూ కనిపించే చెడ్డ రోజులు వచ్చినా నేనెందుకు భయపడాలి? వాళ్లకు తమ ఆస్తిపాస్తుల మీదే నమ్మకం, తమ అధిక సంపద విషయం వెర్రవీగుతూ ఉంటారు వాళ్ళు. ఎవ్వడూ తన సాటి మనిషిని విడుదల చేయలేడు, విడుదల కోసం కావలసినంత వెల దేవునికి చెల్లించలేడు. వారి ఆత్మ విముక్తికి చెల్లించవలసిన వెల ఎంతో గొప్పది. తాను సమాధిని తప్పించుకొని ఎల్లకాలం బ్రతికేందుకు మనిషి ఆ వెల ఎన్నటికీ చెల్లించలేడు. ప్రతి వ్యక్తి ఇది చూస్తాడు. తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, పశుప్రాయులు ఏకంగా చస్తారు. వాళ్ళంతా అంతరించి తమ ధనధాన్యాలు ఇతరులకు వదిలివేస్తారు. తమ ఇండ్లు చిరస్థాయిగా ఉంటాయని అనుకుంటున్నారు. తమ నివాసాలు తరతరాలకు నిలిచి ఉంటాయని వాళ్ళ భావన. తమ భూములకు తమ పేర్లే పెట్టుకుంటారు. కానీ మనుషులు అలాంటి ఘనస్థితిలో నిలవలేరు. నాశనమయ్యే జంతువులలాగా ఉన్నారు. వాళ్ళది తెలివి తక్కువ ఆశాభావం. వాళ్లకు పట్టే గతి ఇదే. వాళ్ళ మాటలను మెచ్చుకుంటూ వాళ్లను అనుసరించే వాళ్లకు కూడా అంతే. గొర్రెల మందలాగా వాళ్ళు త్రోసుకుపోతూ మృత్యులోకంలోకి సాగిపోతూ ఉన్నారు. వాళ్ళ కాపరి మరణమే. ఉదయాన్నే యథార్థపరులు వాళ్లను పరిశీలిస్తారు. వాళ్ళు తమ నివాసాలు విడిచి మృత్యులోకానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ రూపం పాడైపోతుంది. కానీ దేవుడు నా ప్రాణాన్ని మృత్యులోక శక్తి నుంచి తప్పకుండా విడుదల చేస్తాడు, నన్ను చేర్చుకుంటాడు. ఎవడో మనిషి ధనికుడయ్యాడని, అతడి ఇంటి వైభవం వృద్ధి చెందిందని భయపడకండి. అతను కాలం చేసేటప్పుడు తనతో ఏమీ తీసుకుపోడు. అతడి వైభవం అతడి వెంట దిగిపోదు. అతడు బ్రతికినన్నాళ్ళు ఆత్మస్తుతి చేసుకుంటాడు. ఇతరులు నీ వ్యవహారాలు బాగా నిర్వహించుకున్నావు అంటారు. అయినా అతడు తన పూర్వీకుల తరంలో కలిసిపోతాడు. వారికి వెలుగంటూ మరెన్నడూ కనపడదు. తెలివి తక్కువ వాళ్ళు ఘనస్థితిలో ఉన్నా చచ్చే జంతువులలాగా ఉంటారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.